ఎడారిలో సెలయేర్లు. మే 30. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ప్రకటన 14:3. బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవటానికి వీలవుతుంది. ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవటానికి రాదు. స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు. దీని సంగీతం హృదయంలో నుండి వస్తుంది. ఇది వ్యక్తిగత అనుభవాల్లో పుట్టి కంఠస్థం అయిన పాట. గతించిన కాలపు అంధకార భారాన్ని తలపులకి తెచ్చే పాట ఇది. నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది. పరిశుద్ధులైన యోహాను రాస్తున్నాడు, పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట. విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట. ఇది నిస్సందేహంగా విజయగీతమే. మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట. అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు. ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిది విజయోల్లాసం. నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత కానీ ప్రధాన దూత కానీ పాడలేడు. నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దూతలు ఎప్పుడూ ఉండలేదు. సిలువలో విమోచింపబడ్డవారు తప్ప మరెవ్వరూ ఈ పాటను నేర్చుకోలేరు. నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది. కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది. ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు. దేవదూతలకి ఈ శృతి కుదరదు. ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు, ఆలపించగలదు. దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించటం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీ పైకి బాధల్ని పంపిస్తున్నాడని చెప్తుంటాడు. కాదు, నీకు నేర్పించడానికి ఆయన ఆ బాధల్ని నీ పైకి పంపుతుంటాడు. రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండటం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు. కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు. మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు. వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు. చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు. ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు. నా అంతరంగమా, ఈ వేదనల బడిని అసహ్యించుకోకు. అందులో నువ్వు పొందిన శిక్షణే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది. కాలరాత్రి నిలువునా నిన్ను కమ్ముతున్నదా? కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా? చేరరమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు. కొత్త పాట, కోకిల పాట నీకిస్తాడు. సుతారంగా నీతో శృతి కలుపుతాడు. శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు. ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త కంఠంతో ముకులిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప రాగం మాకు అలవడిందంటూ మురిసిపోతారు. తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే. ఆమెన్.